హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బేసిక్ జామెట్రికల్ ఐడియాస్ క్లాస్ 6th చాప్టర్ నెంబర్ 4లోని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మరియు టెట్ మరియు డిఎస్సి రెండింటికి ఉపయోగపడేటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా హెల్ప్ చేయండి. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? స్టేట్మెంట్ ఏ చూడండి. ద టర్మ్ జామెట్రీ is the English equivalent of the Greek word geometron. చూడండి, జామెట్రీ అనేది జియోమెట్రాన్ అనేటువంటి గ్రీక్ వర్డ్ నుంచి తీసుకోబడింది అన్నాడు. ఇది ట్రూ అమ్మా. అలాగే జియో మీన్స్ ఎర్త్, మెట్రాన్ మీన్స్ మెజర్మెంట్. జియో అంటే ఎర్త్, మెట్రాన్ అంటే మెజర్మెంట్. ఇది కూడా ట్రూనే. సో ఏబి బోత్ ఆర్ ట్రూ అమ్మా. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, a pair of lines which do not intersect at any point are called dashed lines. టూ లైన్స్ అనేవి అసలు ఇంటర్సెక్ట్ అవ్వవంట. అలాంటి లైన్స్ని ఏమంటారంటే ప్యారలల్ లైన్స్ అంటారు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ లైన్ సెగ్మెంట్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అండ్ హూజ్ ఎండ్ పాయింట్స్ లై ఆన్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ అన్నాడు. చూడండి, ఇదొక సర్కిల్. ఈ ఒక లైన్ అనేది ఎలా వెళ్తుందమ్మా? సెంటర్ గుండా వెళ్తుంది. దాని యొక్క ఎండ్ పాయింట్స్ సర్కిల్ మీద ఉన్నాయట. కాబట్టి అదేమవుతుందంటే సర్కిల్కి డయామీటర్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ద గివెన్ ఫిగర్ లైన్స్ ఎల్ అండ్ ఎం ఆర్ కాల్డ్. చూడండి, టూ లైన్స్ అనేవి ఓ వద్ద ఇంటర్సెక్ట్ అయినవి కాబట్టి వీటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ ద గివెన్ ఫిగర్ లైన్స్ ఎల్ కామా ఎం అండ్ ఎన్ కాల్డ్ డాష్ లైన్స్ అన్నారు. ఇక్కడ మోర్ దాన్ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే ఒకే పాయింట్ వద్ద వాటిని కాంకరెంట్ లైన్స్ అంటారు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ లైన్స్ ఈజ్ డాష్ ఆర్ కాల్డ్ పర్పెండిక్యులర్ లైన్స్ అన్నాడు. చూడండి, పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఆ టూ లైన్స్ మధ్య యాంగిల్ అనేది 90 degrees ఉండాలి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండికేట్స్ రే అన్నాడు. చూడండి, ఇది పాయింట్ని ఇండికేట్ చేస్తుంది, ఇది లైన్ సెగ్మెంట్ ఇండికేట్ చేస్తుంది, ఇది పీక్యూ లైన్, ఇది రేని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ అడిగింది కూడా రేనే. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రిఫ్లెక్సివ్ యాంగిల్ అన్నాడు. రిఫ్లెక్సివ్ యాంగిల్ అంటే 180 కంటే ఎక్కువ ఉండాలి, 360 కంటే తక్కువ ఉండాలి. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఎక్యూట్ యాంగిల్ అంటే లెస్ దాన్ 90, స్ట్రైట్ యాంగిల్ అంటే ఈక్వల్ టు 180, కంప్లీట్ యాంగిల్ అంటే 360, రైట్ యాంగిల్ అంటే 90. సో 2, 3, 4, 1, 2, 3, 4, 1. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ టూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏ సింపుల్ కర్వ్ ఈజ్ వన్ దట్ డస్ నాట్ క్రాస్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. కర్వ్ అనేది ఎలా ఉంటుందంటే ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే క్లోజ్ అవుతుంది, క్రాస్ అవ్వదు. సో ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్, కర్వ్స్ ఆర్ టూ టైప్స్. వన్ ఈజ్ ద ఓపెన్ కర్వ్, సెకండ్ వన్ ఈజ్ ద క్లోజ్డ్ కర్వ్. దిస్ వన్ ఆల్సో ట్రూ. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో S1, S2 ఆర్ కరెక్ట్ అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ క్లోజ్డ్ కర్వ్ అన్నాడు. చూడండి, ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడ ఎండ్ అవ్వలేదు. ఇది ఓపెన్ కర్వ్, ఇది కూడా ఓపెన్ కర్వ్, ఇది కూడా ఓపెన్ కర్వ్. బట్ ఆప్షన్ 3 అనేది క్లోజ్ అయిపోయింది. సో ఇది క్లోజ్డ్ కర్వ్ని ఇండికేట్ చేస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఆర్ అన్నాడు. క్వాడ్రిలేటరల్కి 4 వర్టిసెస్ ఉంటాయి, 4 సైడ్స్ ఉంటాయి, 4 యాంగిల్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా బేసిక్ ఎలిమెంట్సే. ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది రైట్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నాడు. ఇక్కడ చూడండి, లైన్ ఏబి ఈజ్ ద సేమ్ యాజ్ లైన్ బిఏ. బిఏ లైన్ అన్నా ఏబి లైన్ అన్నా ఒకటే, ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్, లైన్ సెగ్మెంట్ ఏబి ఈజ్ సేమ్ యాజ్ లైన్ సెగ్మెంట్ బిఏ. ఏబి లైన్ సెగ్మెంట్ లెంత్ ఎంత ఉంటుందో బిఏ కూడా అంతే ఉంటుంది. సో ఇది కూడా రైటే. నెక్స్ట్, ఏబి పర్పెండిక్యులర్ టు సిడి
ఈ సేమ్ యాజ్ సిడి పర్పెండిక్యులర్ టు ఏబి. ఏబి అనేది సిడికి పర్పెండిక్యులర్గా ఉంటే సిడి కూడా ఏబికి పర్పెండిక్యులర్గా ఉంటుంది, ఇది కూడా రైటే. బట్ రే ఏబి అనేది బిఏ రేకి ఈక్వల్ కాదు, కాబట్టి సేమ్ అని ఇచ్చారు కాబట్టి ఇదే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హౌ మెనీ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ లైన్స్ కెన్ బి డ్రాన్ త్రూ వన్ పాయింట్ అన్నాడు. ఒక పాయింట్ గుండా ఇన్ఫైనైట్ లైన్స్ మనం డ్రా చేయొచ్చు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద పాలిగన్ విచ్ ఈజ్ మేడప్ ఆఫ్ లీస్ట్ నంబర్ ఆఫ్ సైడ్స్ ఈజే అన్నాడు. పాలిగన్లో లీస్ట్ నంబర్ ఆఫ్ సైడ్స్ 3 ఉంటాయి, అలా ఉన్నదాన్ని ట్రయాంగిల్ అంటాము. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హౌ మెనీ లైన్ సెగ్మెంట్స్ లై ఇన్ ద గివెన్ లైన్ అన్నాడు. సో ఫస్ట్ ఏతో స్టార్ట్ చేద్దాం. ఏబి రాయొచ్చు, ఏసి రాయొచ్చు, ఏడి. బితో స్టార్ట్ చేయండి, బీసీ, బీడి. సితో స్టార్ట్ చేయండి, సిడి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హౌ మెనీ లైన్స్ కెన్ బి డ్రాన్ త్రూ 2 పాయింట్స్ అన్నాడు. 2 పాయింట్స్ గుండా ఓన్లీ 1 లైనే డ్రా చేయగలం. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అమ్మ. ప్యారలల్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్, కాంకరెంట్ లైన్స్. ఇవి ప్యారలల్ లైన్ ఇండికేట్ చేస్తాయి, ఇవి పర్పెండిక్యులర్, ఇది ఇంటర్సెక్టింగ్, ఇది కాంకరెంట్. సో ఏబిసిడి ఎక్కడుందో అదే రైట్ అవుతుంది. చూడండి అమ్మా, ఇక్కడ సి ఉండాలి, పొరపాటున మిస్టేక్ పడింది. చూడండి, ఏ ప్యారలల్ ఇది, పర్పెండిక్యులర్ ఇది, ఇంటర్సెక్టింగ్ సి, కాంకరెంట్ ఇది. సో ఏబిసిడి ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు. చూడండి, 2 adjacent ఎడ్జెస్ ఆఫ్ బ్లాక్ బోర్డ్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ పర్పెండిక్యులర్ లైన్స్ అన్నాడు. చూడండి, 2 edges ఆఫ్ ఏ బ్లాక్ బోర్డ్, ఇదొక ఎడ్జి, ఇదొక ఎడ్జి. ఇవేంటమ్మా చెప్పండి? బ్లాక్ బోర్డుకు ఉన్నటువంటి 2 edges అనేవి పర్పెండిక్యులర్గా ఉంటాయి, ఇది ట్రూ అవుతుంది. తర్వాత 2 ఆపోజిట్ ఎడ్జెస్ ఆఫ్ ఏ పేపర్, ఒక పేపర్కి ఆపోజిట్ ఎడ్జెస్ ఇలా ఉంటాయి కాబట్టి ప్యారలల్ అవుతాయి. సో ఇది కూడా ట్రూ అవుతుంది. నెక్స్ట్, ఫ్లాగ్ పోల్ ఆన్ ది ఎర్త్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ పర్పెండిక్యులర్ లైన్స్. ఇది ఎర్త్ ఇలా ఉంటే ఫ్లాగ్ పోల్ ఇలా ఉంటుంది కాబట్టి ఇది పర్పెండిక్యులర్గానే ఉంటుంది. సో ఇది కూడా ట్రూనే అవుతుంది. ఏ పాలిగన్ విత్ లీస్ట్ నంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ స్క్వేర్ అన్నాడు. కాదమ్మా, ట్రయాంగిల్ అవుతుంది. కాబట్టి ఇదే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, ఫాల్స్ స్టేట్మెంట్. సో ఆప్షన్ 4 అనేది నాట్ ట్రూ అవుతుంది. నెక్స్ట్ వన్, స్టేట్ విచ్ కర్వ్స్ ఆర్ ఓపెన్ అన్నాడు. చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది, రెండు కలవలేదు కాబట్టి ఇది ఓపెన్. ఏ అనేది ఓపెన్, బి అనేది క్లోజ్డ్ కర్వ్, అలాగే సి అనేది కూడా ఓపెన్, డి కూడా ఓపెన్, ఏ, సి, డి ఇవి 3 కూడా ఓపెన్ కర్వ్. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ క్లోజ్ కర్వ్ దట్ ఈజ్ నాట్ ఏ పాలిగన్ అన్నాడు. ఏ క్లోజ్ కర్వ్ దట్ ఈజ్ నాట్ ఏ పాలిగన్ అన్నాడు. చూడండి, ట్రయాంగిల్ అంట, ట్రయాంగిల్ అనేది పాలిగన్ అవుతుంది ఎందుకంటే ఆల్ సైడ్స్ ఉంటాయి కాబట్టి. స్క్వేర్ కూడా పాలిగన్ అవుతుంది, ఆల్ సైడ్స్ ఉంటాయి. పెంటగాన్ కూడా పాలిగన్ అవుతుంది, ఆల్ సైడ్స్ ఉంటాయి కాబట్టి. బట్ సర్కిల్లో సైడ్స్ అనేవి ఉండవు, క్లోజ్డ్ ఫిగరే కానీ, కాబట్టి అది సర్కిల్ అవుతుందమ్మా. ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. ఇన్ ద గివెన్ డయాగ్రామ్ నేమ్ ద పాయింట్స్ ఆన్ యాంగిల్ ఈఓఎఫ్ అన్నాడు. ఈఓఎఫ్ మీద ఏమేమి ఉన్నాయి చూడండి, ఎఫ్ ఉంది, ఓ ఉంది, బి ఉంది, ఎఫ్ కామా ఓ కామా బి కామా ఈ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పాయింట్ అన్నాడు. ఇక్కడ పాయింట్ కానిదేది అన్నాడు. షార్ప్ టిప్ ఆఫ్ ఏ పెన్సిల్ అన్నాడు, ఇది పాయింట్ ఇండికేట్ చేస్తుంది. డాట్ ఆన్ ది పేపర్, ఇది కూడా పాయింట్ ఇండికేట్ చేస్తుంది. పాయింట్ ఎండ్ ఆఫ్ ది నీడిల్, ఇది కూడా పాయింట్ ఇండికేట్ చేస్తుంది. ఎడ్జ్ ఆఫ్ ది నోట్బుక్, ఇది సైడ్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి పాయింట్ కాందిదే. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్ అన్నాడు. ఆప్షన్ 1, ఏ లైన్ హ్యాజ్ నో ఎండ్ పాయింట్స్, లైన్కి ఎండ్ పాయింట్స్ అనేవి ఉండవు కాబట్టి ఇది ట్రూనే. నెక్స్ట్, వీ కెన్ డ్రా మెనీ లైన్స్ త్రూ ఏ పాయింట్స్, ఒక పాయింట్ గుండా చాలా లైన్స్ మనం గీయొచ్చు
కాబట్టి ఇది కూడా ట్రూనే. ఏ లైన్ సెగ్మెంట్ హ్యాజ్ ఓన్లీ వన్ ఎండ్ పాయింట్ అన్నాడు. లైన్ సెగ్మెంట్కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఇదే ఫాల్స్ స్టేట్మెంట్. ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. అలాగే రే అనేది లైన్లో ఒక పార్ట్ అవుతుందమ్మా, కాబట్టి ఇది కూడా ట్రూనే. ఫాదర్ ఆఫ్ జామెట్రీ అంటే యూక్లిడ్ అమ్మా. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనే ఉండండి. డైలీ వీడియోస్ అనేవి డిఎస్సి ఎగ్జామ్ జరిగే వరకు అప్లోడ్ చేయబడుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.